నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 91(a) ప్రకారం 40 మంది కార్పొరేటర్లు 2 డిప్యూటీ మేయర్లతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు జేసీకి వెల్లడించారు. గత 4 సంవత్సరాలుగా శ్రవంతి మేయర్ పదవిని అడ్డం పెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడ్డారని కార్పొరేటర్లు తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరువు ప్రతిష్టలను మేయర్ పొట్లూరి శ్రవంతి పూర్తి స్థాయిలో దిగజార్చారంటూ టీడీపీ కార్పొరేటర్లు వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్లో జరగని విధంగా మేయర్ అంటే ప్రథమ పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన్న పాత్ర. ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర. అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్ళు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల. 60% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది, తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మేయర్ గారైనా సహకారం ఎంతో ముఖ్యం. ఆమె సహకరించకపోవడం దానికి చాలా ఆటంకులు ఎదురవుతాయి. కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి. కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది. భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని అందరికీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె నెల్లూరు పరువు ప్రతిష్టతలు దిగజార్చారంటూ కూడా జేసీకి టీడీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె ఏ అక్రమాలు అవినీతి చేశారు, ఆ వివరాలేంటి? దేవి, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కుర్చీ దించేందుకు రంగం సిద్ధమైంది. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీమా బేగంలతో కలిసి 40 మంది కార్పొరేటర్లు నేడు మున్సిపల్ చట్టం 91(a) చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. అయితే ఇటీవలనే
పోట్లూరి స్రవంతి తీరుపై మంత్రి నారాయణకు 40 మంది కార్పొరేటర్లతో పాటు 2 డిప్యూటీ మేయర్లు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. మేయర్ దంపతులు అభివృద్ధిని అడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని, నగరపాలక సంస్థలో వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందంటూ కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. మేయర్ దంపతుల చేతివాటంతో దసరాలు కదలడం లేదని వాపోతూ నెల్లూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్ని తొలగాలంటే కొత్త మేయర్ కావాల్సిందంటూ కూడా మంత్రి నారాయణను డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు డిమాండ్ చేయడంతో మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా వారి వాదనలతో ఏకీభవించారు. ఇక సమిష్టి నిర్ణయంతోనే నేడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ కలెక్టర్ కు నివేదిక అందించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మేయర్ గా పోట్లూరి స్రవంతి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ఆమె భర్త జయవర్ధన్ స్రవంతి పదవిని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసి ఏకంగా నెల్లూరు నగరపాలక సంస్థ గత కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వారి సంతకాలను ఫోర్జరీ చేసిన విషయంలో మేయర్ భర్త జయవర్ధన్ జైలు జీవితం కూడా గడిపారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా తమ భార్యకు మేయర్ పదవి ఉన్నంత కాలం నగరపాలక సంస్థలో ప్రతి అంశంలో వ్యాపారంగా మలిచి కాసులు పోగేసుకోవడమే లక్ష్యంగా మేయర్ పోట్లూరి స్రవంతి దంపతులు వ్యవహరించినట్లుగా కూడా నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో పాటు కొంతమంది అధికారులు సిబ్బంది కూడా పదవి వెలుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇకపోతే మేయర్ పోట్లూరి స్రవంతి ఎన్నికలకు ముందు నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య దోబూచులాడుతూ వచ్చారు. ఎన్నికల ముందు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన ఆమె కొద్ది రోజులకే ప్లేట్ ఫిరాయించి మాజీ ఎంపీ, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచన చేరి మేయర్ పదవిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించారు. అయితే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని బలమైన ఎదురు దెబ్బ తగలడంతో అనేక మంది నాయకులు జాడ లేకుండా పోయిన తరుణంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కనుమరుగైపోవడంతో చేసేదేమీ లేక మేయర్ పదవిని కాపాడుకోవడమే లక్ష్యంగా మరలా టీడీపీలో చేరేందుకు కూడా విష్ణు ప్రయత్నాలు సాగించినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో టీడీపీ సానుభూతి పరులాలుగా చెప్పుకుంటూ మేయర్ పోట్లూరి స్రవంతి ఇప్పటి వరకు కూడా కాలం గడిపేశారు. ఓ రకంగా చెప్పాలంటే నీరు పోసి పెంచిన విశ్వాసం మరచి తన ప్రత్యర్థులతో కలిసిపోయిందన్న ఆవేదనతో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ స్రవంతి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన సమయాలలో అడ్డుకట్ట వేయడంతో మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి కూటమికి అనుకూలంగా ఉంటానని, పదవీ గడువు పూర్తయ్యేదాకా మేయర్ గా ఉండేలా చూడాలంటూ కూడా కోరినట్లు, అలా అందుకు మంత్రి నారాయణ కూడా సానుకూలంగా స్పందించారనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ మేయర్ స్రవంతి వ్యవహారంలో కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, టీడీపీ సీనియర్ నేతలు అందరూ కూడా పట్టుపట్టడంతో ఈ అవిశ్వాస తీర్మానానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పొంగూరు నారాయణలు అసుముఖం వ్యక్తం చేయడంతో ఈ అవిశ్వాస తీర్మానానికి బాటలు పడ్డాయి. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నేతలు మేయర్ స్రవంతి గత 2 ఏళ్లుగా కూడా పార్టీకి దూరంగా ఉన్న కారణంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదని చెప్పి చెప్పేశారు. దీంతో ఎప్పుడు అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగిన మేయర్ పోట్లూరి స్రవంతి కుర్చీ దిగిపోక తప్పదని మాత్రం సుస్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ మేయర్ స్రవంతి ఎస్టీ కోటాలో మేయర్ అయినందున ఇప్పుడు ఈమె దింపే క్రమంలో మరలా ఎస్టీనే ఎన్నుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్న సమయంలో టీడీపీలో ఎస్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు లేని కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లకే ఇన్ఛార్జ్ మేయర్లుగా బాధ్యతలు అప్పగించేందుకు కూడా రాజకీయాలు పావులు కదుపుతున్నట్లు రాజకీయాల్లో చర్చలు అయితే సాగుతున్నాయి. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.